ఇది రబీ 25-26 ధాన్యం కొనుగోలు విషయం లోపల మేమందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. తేదీ 19/20 నుండి 22-23 వరకు కరోనా సమయంలో తర్వాత అధిక పంటలు కొనుగోలు చేసి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం మా మిల్లులలో బలవంతంగా దించివేయడం వలన ఆరు బయట దించితే వర్షాలకు నానిపోయి తడిసిపోయినాయి. అటువంటి దానికి ఎటువంటి అప్పుడు చర్యలు తీసుకోకుండా మా మిల్లర్లపై 25% పెనాల్టీ మరియు 12% వడ్డీతో సహా చెల్లించాలని వాళ్ళు జియో తీసి వెళ్ళినారు. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 500 రైతులకు బోనస్ ఇస్తుంది. దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం తీసుకోమని మేము కొంచెం నష్టాన్ని కోర్చుకోదైనా సన్న బియ్యం బిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇస్తున్నాము. మేము ఇటు రైతులకు అటు ప్రభుత్వానికి ఇద్దరికి సహకరిస్తున్నాము. కానీ తేదీ 6/5/26 రోజున గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ దివాకర్ రావు గారు మిల్లర్ల గురించి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవ ప్రేమ్సాగర్ రావు గారికి 5 నుండి 8 లక్షల రూపాయలు ఇచ్చినారు అని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. ఎప్పుడు కూడా మేము ఏ ఎమ్మెల్యేలకు కూడా ఎప్పుడు కూడా ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఇది నిరాధారమైన ఆరోపణ కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా గౌరవ బీజేపీ రఘునాథరావు గారు కూడా 1 కిలో ఎమ్మెల్యే ఫండ్ 1 కిలో రేవంత్ రెడ్డి ఫండ్ అని ఆరోపించినాడు. ఇది కూడా నిరాధారమైన ఆరోపణలే. ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ మేము ప్రభుత్వానికి సహకరిస్తూ ఇటు రైతులకు వారధిగా ఉంటూ ప్రభుత్వానికి రైతులకు వారధిగా ఉన్న మా పరిశ్రమను బజారు పాలు చేయకండి. దయచేసి మీ రాజకీయాల లబ్ధి కోసము మమ్ములను ఈ విధంగా చేయడం అనేది సబబు కాదు. మేము సభాముఖం అంటే మేము ఈ పత్రికా విలేకరుల ముఖం కోరుచున్నాము. మీ రాజకీయాలు మీరు ఏమైనా చేయండి, కానీ మేము కేవలం వ్యాపారం గురించి ఉన్నాం. ఈ వ్యాపారం లోపల లాభ నష్టాలు జరిగినా ఇండస్ట్రీలో మా వ్యాపార సంస్థలలో మా మిల్లులలో 100 మంది ఉపాధి పొందుతున్నారు. అటువంటి 100 మంది ఉపాధి కోసం ఈరోజు మాకు ఏమి లాభాలు రాకున్నా మేము అదే పని చేస్తున్నాం కాబట్టి నడుపుతున్నాము. అది గమనించి దానికి ఉదాహరణ మేము చెప్తాం. గత 5 సంవత్సరాల క్రితము మన మంచిర్యాల జిల్లాలో సిఎంఆర్ ధాన్యంలో 54 మిల్లులు పాల్గొన్నాయి. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరము మొన్న ఖరీఫ్లో కేవలం 28 మిల్లులే. 5 కొత్త మిల్లులు వచ్చినా కూడా 28 మిల్లులే. మిగతా వాళ్ళంతా కొంతమంది తప్పుకున్నారు, కొంతమంది డిఫాల్ట్ అయిపోయినారు, కొంతమంది ఏమి చేయాలో అర్థం కాక మిల్లులకు తాళాలు వేసుకున్నారు. మేము కనుక అధిక లాభాలు పొంది రైతులను ఏ విధంగా ఇచ్చేసి లాభాలు పొందింది ఉంటే మన పరిశ్రమ పెరుగుతుంది. లాభం వచ్చిన కొద్దీ ఒక మిల్లుకు 2 మిల్లులు చేస్తాం, కానీ 2 మిల్లులకు 1 మిల్లులు కావు. దయచేసి నాయకులు ఇది గమనించగలరు. ఎటువంటి అన్యాయం చేయకుండా మేము మా పరిధి లోపల న్యాయం చేయడానికి మేము చూస్తున్నాము. దాన్ని మీరు వేరే విధంగా భావించి లాభాల కోసం అని అనుకోకుండా మా మీద ఆరోపణలు చేయొద్దని మనం చేస్తున్నాము. ఇకపోతే గత ప్రభుత్వం తీసిన జీవో 25% పెనాల్టీ అని వాళ్ళు సకాలంలో బియ్యం తీసుకోకుండా మా దగ్గర నిల్వలు అలాగే ఉంచి టైం ఇప్పియకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోకుండా ఉంటే దానికి ఒక జీవో పాస్ చేశారు. పోతూ 25% ఫైన్, 12%. అది మా రైస్ మిల్లర్లకు ఉడితారుగా మారి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 1200 మిల్లులు డిఫాల్ట్ అయినాయి. 1200 మిల్లులు ఉపాధి లేకుండా మూతబడి ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఒక కరీంనగర్లో ఒక రైస్ మిల్ సోదరి ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జీవాలు తీసి దాన్ని ఇప్పుడు మేము ఏం చేయాలన్నా మాతో అయితే లేదు. అది ఎటువంటి మాఫీ గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఆరోపణలు చేసి మా మిల్లులు ఇప్పుడు ఇవాళ బాయిల్డ్ మిల్లులు పోయిన సంవత్సరం 18 బాయిల్డ్ మిల్లులు ఆపరేషన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం కేవలం 10 మిల్లులే ఆపరేషన్లు ఉన్నాయి. ఈ విధంగా ఇప్పుడు ఇంకొక 5-6 మిల్లులు నిన్న కోట్ల రూపాయలు పేమెంట్ చేసి దానికి ఇవాళ మన లైన్లోకి వస్తున్నారు. కానీ ఒకవేళ ఇండస్ట్రీ అనేది పెరగాలంటే లాభాలుంటే ఎట్టి పరిస్థితిలో పెరుగుతుంది.
ఎవరు చెప్పినా ఆగది. మిల్లులు తగ్గుతున్నాయంటే నష్టాలే దానికి కారణం. అయినా కూడా మేము మా కుటుంబం కోసం అనుకోండి, మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళ కోసం అనుకోండి మిల్లులు నడుపుతున్నాం. ఈ విధంగా జరుపుతున్నాం కాబట్టి దయచేసి నిరాధారమైన ఆరోపణలు చేసి మమ్మల్ని మీ రాజకీయ కోసం వాడుకోవద్దని మనం చేస్తున్నాం.